బీఆర్ఎస్ నేతల పేర్లతో బెదిరించి స్నేహితుడి కంపెనీ కాజేశాడు ఓ ప్రబుద్ధుడు. మాధాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నకిలీ పత్రాలతో కంపెనీని అక్రమంగా సొంతం చేసుకున్న వ్యవహారం వెలుగులోకొచ్చింది. పోలీసుల అండదండలతో స్నేహితుడి కంపెనీని దక్కించుకోవడమే కాకుండా అక్రమ కేసులు పెట్టి జైలుకు కూడా పంపారని ఆరోపణలు రావడం హాట్ టాపిక్ అవుతోంది. అంతటితో ఆగకుండా తన కుటుంబ సభ్యులను కూడా బెదిరింపులకు గురి చేశారని బాధితుడు వాపోతున్నాడు. సూపర్ సర్ఫేసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీని కుమార్ వర్మ స్థాపించారు. ఇదే కంపెనీలో తన స్నేహితుడు విష్ణువర్ధన్ రెడ్డి కూడా పెట్టుబడులు పెట్టారు. కొంతకాలానికి కంపెనీని దక్కించుకోవాలనే ఉద్దేశంతో నకిలీ పత్రాలు సృష్టించి కాజేశాడు. ఇదేంటని ప్రశ్నించిన కుమార్ వర్మపై అక్రమ కేసులు పెట్టి రిమాండ్కు పంపించారు. కుటుంబ సభ్యులను కూడా టార్గెట్ చేసి వేధింపులకు గురి చేశారని కుమార్ వర్మ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు పోలీసులు, మరోవైపు విష్ణు బెదిరింపులకు పాల్పడి బలవంతంగా సంతకాలు చేయించుకుని కంపెనీని కాజేశారని కుమార్ వర్మ ఆరోపణ. అప్పటి బీఆర్ఎస్ పెద్దల పేర్లు చెప్పి కోట్ల రూపాయల ఆస్తిని కూడా రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లు చెప్తున్నారు. కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత సిపి అవినాష్ మహింతని కలిసి విషయం చెప్పడంతో కేసు రీఓపెన్ చేసి విచారణ జరుపుతున్నారని తెలిపారు. ఈ కేసులో కీలకంగా వ్యవహరించిన ఆడిటర్ రామారాజును అదుపులోకి తీసుకుని మాదాపూర్ పోలీసులు విచారణ చేస్తున్నారు. నమస్తే సార్, నా పేరు కుమార్ వర్మ అండి. నేను సూపర్ సర్ఫేసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి ఫౌండర్ని. 2014లో ఫౌండ్ చేశాం కంపెనీని. దానికి ఆడిటర్గా రామరాజు నియమించారు 2018లో. 2019లో విష్ణువర్ధన్ రెడ్డి అనే ఒక ఎన్ఆర్ఐతో మా కంపెనీ ఇన్వెస్ట్మెంట్ పెట్టాడు 20% షేర్ కొనుక్కుని. 21లో మళ్ళీ కోవిడ్ తర్వాత తనే ఇంకొక 25% కొనుక్కున్నాడు 4 crores పెట్టి. మొత్తం 45% షేర్ కొనుక్కున్నాడు. నాకు తెలియకుండా రామరాజు అనే ఆడిటర్తో కొల్యూడ్ అయ్యి ఒక డైరెక్టర్ని యాడ్ చేశారు. ఆ డైరెక్టర్ని యాడ్ చేశారని ప్రశ్నిస్తే నన్ను బెదిరించారు. దాని తర్వాత దాన్ని ఎన్సీఎల్టీ మ్యాటర్ కోర్టు, ఎన్సీఎల్టీ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్లో మ్యాటర్ నడుస్తూ ఉండగా నా మీద మాదాపూర్లో 105 ఎఫ్ఐఆర్ నంబర్ 2022లో ఎఫ్ఐఆర్ బుక్ చేసి ఈఓడబ్ల్యూకి ట్రాన్స్ఫర్ చేసి నేను ఐటీసీ కోహినూర్లో తను కిడ్నాప్ చేశానని అబద్ధపు కేసు పెట్టి వితౌట్ ఎవిడెన్స్ లేకుండా 8 కోట్లు తినేశానని అబద్ధం చెప్పి పోలీసులతో ప్రెజర్ పెట్టించి సెటిల్మెంట్ చేసి ట్రై చేశాడు. నేను ఆ సెటిల్మెంట్కి ఒప్పుకున్నప్పుడు నన్ను కమిషనర్ గారిని కలవడానికి వెళ్ళినప్పుడు నన్ను రిమాండ్ చేశారు. నాకు చెప్పకుండా, నాకు ఏ విషయం ఇంటిమేట్ చేయకుండా. నేను మార్చ్ 4న రిమాండ్ అయ్యాను. మార్చ్ 10న మళ్ళీ నేను కస్టడీలోకి తీసుకున్నారు పోలీస్ స్టేషన్లో. కస్టడీలో వెళ్ళినప్పుడు తెలిసింది ఏంటంటే వాళ్ళందరూ మా ఫ్యామిలీని, మా ఫ్రెండ్స్ని, మా లేడీస్ అందరినీ బెదిరించి ఇబ్బంది పెడుతున్నారు, హెరాస్ చేస్తారని తెలిసింది. మార్చ్ 14 నేను మళ్ళీ జైలుకి వెళ్ళిపోయాను. మార్చ్ 23వ తారీఖు నాకు బెయిల్ మీద బయటకు వచ్చాను. బయటకు వచ్చినా తెలిసింది ఏంటంటే మార్చ్ 14వ తారీఖు నైట్ మా ఫ్యామిలీని అందరినీ తీసుకెళ్ళి 3 లేడీస్తో కలిపి తీసుకెళ్ళి రాత్రంతా కూర్చోపెట్టి అసభ్యంగా మాట్లాడి బెదిరిస్తామని చెప్పి, ప్రాస్టిట్యూషన్ కేసులు పెడతామని చెప్పి, వేరే కేసులు పెడతాం, 22 కేసులు రెడీగా ఉన్న మీ మీద, ఆల్రెడీ 3 ఎఫ్ఐఆర్లు అయినాయి, మీ అబ్బాయి మీకు బయట కనపడ్డు, మళ్ళీ మాది పులివెందల, శవం కూడా కనపడదు అని బెదిరించి వాళ్ళ ముందుకు ఎంఓయూ పెట్టారు.